ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ సీబీఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం 15 ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం 5గురిని దోషులుగా తేల్చగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా న్యాయస్థానం వెల్లడించింది. అయితే సీబీఐ మాత్రం సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇవ్వడంపై హైకోర్టు మెట్లెక్కింది. ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేసిన సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఐఏఎస్ శ్రీలక్ష్మికి కూడా సీబీఐ క్లీన్ చీట్ ఇవ్వగా ఆ తీర్పును కూడా సవాల్ చేసింది సీబీఐ. దీంతో సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో సీబీఐ పిటిషన్పై విచారించాక హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.